ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10:30కు సున్నిపెంట హెలీప్యాడ్కు చేరుకుని శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అవుతారు. ఇక శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి నీటి వినియోగదారుల అసోసియేషన్తో భేటీ అవుతారు. మధ్యాహ్నం తర్వాత హెలికాప్టర్లో అనంతపురం పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. రైట్, ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందించడానికి మా ప్రతినిధి మస్తాన్ సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, చెప్పండి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నంద్యాల సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ ప్రాంతం యొక్క ఆశలన్నీ కూడా చింతలపూడి ప్రాజెక్టు మీదే. చింతలపూడి ప్రాజెక్టు కనుక వచ్చినట్లయితే మన కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరి కాసేపట్లో రానున్నారు. ఇప్పటికే ఇక్కడ అయితే కనుక అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీశైలానికి సంబంధించి ఈ రోజు ఉదయం 10:30 సునిపేట గ్రామంకి ఇచ్చే హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఇక్కడ అయితే ఏర్పాట్లు అయితే కనుక అధికారులు చేయడం జరిగింది. సునిపేట హెలికాప్టర్ నుంచి 10:50 రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకొనున్నారు. శ్రీశైలానికి చేరుకొని అమ్మవారి ఈ శ్రీశైలంలో దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ నుంచి మళ్ళీ సునిపేటకు వెళ్ళి సునిపేట నుంచి అక్కడ ప్రాజెక్ట్ ని పరిశీలించనున్నారు. 10:50 నుంచి 11:10 వరకు స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత 11:25 నుంచి 11:40 వరకు శ్రీశైలం జలాశయం సందర్శకులు గంగమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. అదేవిధంగా 11:40 నుంచి 15 నిమిషాల పాటు శ్రీశైలం కుడి కట్టు విద్యుత్ కేంద్రాన్ని అయితే పరిశీలించున్నారు. ఇది ఆధునీకరణ చేయాలనే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే కనుక ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఏమన్నా చేసే రానున్న రోజుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా అనే దాని కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద కూడా సమీక్ష చేయనున్నారు. అదేవిధంగా సునిపేట గ్రామంలో వచ్చిన తర్వాత నీటి వినియోగదారులు అయితే ఎవరైతే ఉన్నారో వారితో సమీక్షించనున్నారు. వారితో మీటింగ్ అయితే ఏర్పాటు చేసి అనంతరం 12:30కి వెళ్లే అవకాశం ఉంది. అదైతే కనుక పూర్తి అధికారులు అయితే కనుక ఇప్పటికైతే కనుక పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి రావడంతో అధికారులు అయితే కనుక అప్రమత్తం అయ్యి ఇక్కడైతే కనుక పూర్తి స్థాయి వారికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అధికారులు కావచ్చు, అదేవిధంగా స్థానిక టీడీపీ జనసేన నాయకులు కావచ్చు భారీగా అయితే కనుక ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఇక్కడ చేరుకొని కానీ మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకు సీఎం అయిన తర్వాత రావడంతో భారీ ఏర్పాట్లు అయితే కనుక చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతానికి. మస్తానిక, మరి అనంతపురంలో ఆయన పర్యటనలో భాగంగా ఆయన కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ శ్రీశైలం చూసుకున్న తర్వాత అనంతపురం వెళ్ళనున్నారు. అక్కడ మధ్యాహ్నం 12:30 ఇక్కడ 12:30 వరకు ఇక్కడే శ్రీశైలంలోనే ఆయన ఉంటున్నారు. 12:30 తర్వాత ఎప్పుడైతే కనుక 12:35కు ఇక్కడ నుంచి బయలుదేరి అనంతపురం జిల్లాకి వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.